ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా పింకీ బర్త్డే అన్నమాట. సో ఈ రోజుకి 1 ఇయర్ అయింది మేము పింకీని తెచ్చి. పింకీ 1 ఇయర్ ఓల్డ్ అన్నమాట ఇప్పుడు. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 3 మేము దీన్ని పర్చేస్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడుకి 1 ఇయర్ అయింది. సో అందుకని దీని బర్త్డే అన్నమాట ఈరోజు. సో ఇది నా టెడ్డీ బేర్, నా పింకీ. దీని పేరు చింటూ. యాక్చువల్ దీని పేరు బంటి, అయితే నిక్ నేమ్ చింటూ. దీనికి ఇది షార్ట్ సాక్సెస్ అన్నీ వేస్తాను. సో మా పింకీ బర్త్డేకి కేక్ అలాంటిది ఏం లేదు, జస్ట్ టాయ్ కదా. అందుకని ఏమన్నా లైక్ జ్యువెలరీ తయారు చేస్తాను కదా నేను. పర్ల్స్తో చేస్తారు కదా నార్మల్గా హ్యాండ్తో, బ్రాస్లెట్స్ అలాంటివి కొన్ని చేశాను. అండ్ ఒక ఫ్రాక్ అన్నమాట. నేను లాంగ్ ఫ్రాక్ చేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ అనేది క్లాత్ లెఫ్ట్ అయింది. సో ఆ లెఫ్ట్ క్లాత్తో స్మాల్ డ్రెస్ అయితే స్టిచ్ చేయించాను అమ్మచాక. సో అదన్నమాట. కొంచెం థ్రోట్ బాగాలేదు, అందుకని వాయిస్ ఇలా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ ఫస్ట్ దీని డ్రెస్ చూపిస్తాను. సేమ్ ఇదే డ్రెస్ నా దగ్గర కూడా ఉంది, సేమ్ అన్నమాట. సో దిస్ ఈజ్ పింకీ బర్త్డే డ్రెస్ అన్నమాట. ఇది చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇది వెనకాల ఇది ఇలా ఒక బటన్, నార్మల్గా ఇలా అటాచ్మెంట్ కోసం. అండ్ ఇది టోటల్ ఫ్రాక్ అండ్ లైనింగ్ కూడా ఉంది లోపల క్యూట్గా. సో ఇది డ్రెస్ అన్నమాట. సో దీనికి జ్యువెలరీ పెట్టాలి. సో ఇవి కొన్నవి కాదు, బీడ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బీడ్స్. ఆ ప్లాస్టిక్ బీడ్స్ క్రిస్టల్ బీడ్స్ కలిపి, బ్లాక్ బీడ్స్తో కలిపి నేను చేసిన కొన్ని జ్యువెలరీ సెట్ అన్నమాట ఇది. దీంట్లో జ్యువెలరీ సెట్ ఒకటి ఉంటుంది అండ్ ఒక సపరేట్ ఒక సపరేట్ ది ఉంటుంది, సపరేట్ బ్రాస్లెట్. సో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఇది దిష్టి తాడు అన్నమాట. అంటే ఊరికనే నాకు ఫన్ కోసం ఇలా చేసి, ఇది దిష్టి తాడు. బ్లాక్ బీడ్స్ అన్నమాట, ప్యూర్ బ్లాక్ బీడ్స్ ఇవి. అంటే బ్లాక్ బీడ్స్ అంటే చాలా నార్మల్ స్మాల్ బ్లాక్ బీడ్స్ కాదు, ఇది బ్లాక్ కలర్లో ఉండే బ్రాస్లెట్స్ బ్లాక్ బీడ్. ఇది నేను బయట నార్మల్గా నా దగ్గర ఉండే బ్రాస్లెట్స్ కట్ చేసుకొని నేను ఇలా చేసుకున్నాను. మధ్య మధ్యలో ఇలా స్టార్ అన్నమాట, ఇలా స్టార్వి పెట్టుకున్నాను. ఇదొక కలర్, ఇదొక కలర్. ఇవన్నీ నా పాత చైన్స్కి అవి పాడైపోతే నేను ఇలా చేసుకున్నాను, నీట్గా కట్ చేసుకొని. ఇది మనకి ట్రాన్స్పరెంట్ స్ట్రెచ్ థ్రెడ్ అన్నమాట. ఇది మనకి ఈజీగా అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ అండ్ అదర్ వెబ్సైట్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది రోల్ అన్నమాట. సో ఇవి నేను 5 తెప్పించుకున్నాను మీషోలో. ఇలాంటివి ఎవరికైనా చేసుకోవచ్చు, లైక్ నెక్లెసెస్ చేసుకోవచ్చు, చైన్స్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్. అండ్ నేను ఇది దిష్టి తాడు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే సెట్ అని చెప్పాను కదా, జ్యువెలరీ సెట్. ఆ సెట్లో మనకి ఈ షార్ట్ చైన్ ఒకటి వస్తుంది, షార్ట్ నెక్లెస్, అండ్ ప్లస్ 2 బ్యాంగిల్స్ అన్నమాట. సో అది సెట్. ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఈ 2 వచ్చేసి బ్యాంగిల్స్ అని నేను అంట. సో దీస్ 2 ఆర్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి నేను నార్మల్ ఇలా క్రిస్టల్ బీడ్స్ ఉంటుంది కదా, ఈ క్రిస్టల్ బీడ్స్ ఈ కలర్తో చేశాను. ఇలా స్మాల్ క్రిస్టల్ బీడ్స్ 3 కలర్స్ చేసి, ఇది నార్మల్ ప్లాస్టిక్ బీడ్స్ అన్నమాట, రౌండ్ బీడ్స్. సో ఈ రౌండ్ బీడ్స్ చైన్లోవి ఇవి పెట్టాను. అండ్ ఇది వచ్చేసి నార్మల్ పెరల్ ఫినిషింగ్ లుక్ అన్నమాట. ఇది వచ్చేసి నార్మల్ అన్నమాట, ఇలా ఫ్లాట్ బీట్ ఒకటి పెట్టాను, ఇది సెంటర్ లాగా. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. చాలా ఇష్టం నాకు ఇలా కృషి లాగా చేయడం. చూడండి మా తమ్ముడు అలానే చేస్తాడు. హీ డోంట్ నో దీస్ ఆర్ ఆల్ గర్ల్ థింగ్స్ కాబట్టి వాళ్ళకి తెలియదు
లీవ్. సో ఈ 2 అన్నమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పర్ల్స్ అనేవి అలానే ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి చైన్ అన్నమాట. ఈ చైన్లో నేను ఏం యూస్ చేశానంటే నార్మల్ ఇందాక చెప్పాను కదా ఇలాంటి స్టార్స్ అని, ఇది అండ్ ఇవి స్మాల్ క్రిస్టల్ బీడ్స్ 3 కలర్స్. ఇది నార్మల్ ప్లాస్టిక్ బీట్ పింక్ కలర్, నెక్స్ట్ క్రిస్టల్ బీడ్స్, నెక్స్ట్ ఇది సీ గ్రీన్ పెరల్ ఐ మీన్ ప్లాస్టిక్. ఇది నార్మల్లీ మళ్ళీ 3 క్రిస్టల్, మళ్ళీ ఇది ఆ ప్యాటర్న్ చేసుకున్నాను. మధ్యలో మనకి ఈ షైనీ క్రిస్టల్ అన్నమాట. ఈ కలర్ ఏమంటారో నాకు తెలీదు, నేనైతే బ్రౌన్ అనే అంటాను. సో గోల్డ్ క్రిస్టల్ అన్నమాట. ఇది నేను బ్యాంగిల్స్కి ఇలా సైడ్కి వేశాను. సో నేను ఏం పర్చేస్ చేశానంటే జస్ట్ ఈ క్రిస్టల్ 3 క్రిస్టల్ ఈ స్మాల్ క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి కదా 3 కలర్స్, ఇవి తీసుకున్నాను. జస్ట్ అవే తీసుకున్నాను. అండ్ 2 వుడెన్ బీడ్స్ తీసుకున్నాను. అవి నెక్స్ట్ వీడియోలో కానీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూపిస్తాను. సో అవి పర్చేస్ చేశాను. ఆల్ ద రిమైనింగ్ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఇవన్నీ నా పాత చైన్స్ అన్నమాట. ఓల్డ్ చైన్స్ వర్క్ అవ్వలేదు, ఇంకా చాలా షార్ట్గా అయిపోయినాయి అన్నప్పుడు నేను తీసి పెట్టుకొని చేసుకున్నాను. సో ఇది జ్యువెలరీ అన్నమాట అంతా. సో ఆల్ దీస్ జ్యువెలరీ ఈజ్ మేడ్ బై మీ అన్నమాట. నా హ్యాండ్ క్రాఫ్ట్తో నేను చేసాను, హ్యాండీక్రాఫ్ట్తో. సో ఫస్ట్ దీనికి డ్రెస్ అయితే వేద్దాం. సో ఇది డ్రెస్ వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్. సో దిస్ ఈజ్ మై పింకీ అన్నమాట. చాలా క్యూట్గా ఉంది కదా. సో సేమ్ నాలాగే ఉంది, చాలా బ్యూటిఫుల్. సో దీనికి ఇప్పుడు జ్యువెలరీ పెడదాం. ఫస్ట్ దిష్టి తగలకుండా దిష్టి తాడైతే వేద్దాం. నార్మల్ మనకు కూడా ఈ మధ్య ఇలాంటి దిష్టి తాళ్ళు అనేవి వస్తున్నాయి అన్నమాట. ఇలాంటివి ఐ మీన్ ఇలా పెరల్స్తో కానీ రబ్బర్ అలా అన్నమాట. సో గర్ల్స్కి లెఫ్ట్ లెగ్ వేస్తారు కాబట్టి మనం లెఫ్ట్ లెగ్కి వేద్దాం. ఇది 365 days ఉంటుంది. ఐ మీన్ ఈ సెప్టెంబర్ 3 నుంచి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 3 దాకా 365 days ఇది ఉంటుంది ఇలాని. అంటే ఈ ఇయరే అన్నమాట ఫస్ట్ బర్త్డే. నెక్స్ట్ ఇయర్ సెకండ్ బర్త్డేకి చూద్దాం, ఇంకా ఏమైనా యాడ్ చేద్దాం, న్యూ డ్రెస్ స్టిచ్ చేద్దాం. ఓకే. సో ఇది అయితే ఇలా దీనికి మెజర్మెంట్ తీసుకొని నేను ఇలా చేశాను. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ దీనికి ఇంకా లెట్స్ కీప్ బ్యాంగిల్స్. సో ఇలా నాకు చాలా ఇష్టం అన్నమాట. జ్యువెలరీ సో బ్యూటిఫుల్. You can make women's also. సో క్యూట్గా ఉంది ఇది. Women's also we can wear this black. We can wear this. సో ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఇది క్లాత్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇది హ్యాండ్స్ చూడండి, చాలా క్యూట్గా. అండ్ డాన్స్ అయ్యయ్యో పడిపోయింది. అది నా ఫేవరెట్ సాంగ్ అన్నమాట వెన్స్డే సీజన్లోది. సో ఓకే, ఇప్పుడు ద మెయిన్ పార్ట్ ఆఫ్ జ్యువెలరీ ఈజ్ దిస్ వన్. సో ఇలా సెట్స్ నాకు చాలా ఇష్టం. అయ్యో ఇది పంతొమ్మిది ఊడిపోతుంది, కొంచెం లూజ్గా ఉందంటుంది. సో ఇది వేసేద్దాం. రెడీ 1 2 3 గో. ఇది స్ట్రెచబుల్ కాబట్టి ఏం కాదు. స్ట్రెచ్ చేసినా కానీ బీడ్స్
కొన్నిసార్లు బీచ్ ఇది ఇక్కడ రిబ్బన్ ఇచ్చారు, ఇది తీసేద్దామంటే ఏమో రావట్లేదు. జస్ట్ స్టిచ్చింగ్ వేసేసారు ఆ బేర్కి రిబ్బన్కి. సో దిస్ ఈస్ ఫైనల్ లుక్ ఆఫ్ మై పింకీ అన్నమాట. సో పింకీ అని ఎందుకు పెట్టానంటే ఇది పింక్గా ఉంది కాబట్టి పింకీ అని పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి పింకీ అని పెట్టాను. సో యాక్చువల్లీ దీని ఫుల్ నేమ్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్దాం కాదన్నమాట. ఇప్పుడే రివీల్ ఏం లేదు, జస్ట్ నిక్ నేమ్స్ అండ్ నార్మల్ నేమ్స్ అన్నమాట. సో దీని రియల్ నేమ్ వచ్చేసి అమ్ములు అన్నమాట. రియల్ హ్యూమన్ నేమ్స్ పెడతాము, బట్ బాగుంటుంది, నాకు ఇష్టం అమ్ములు పేరు. అమ్ములు అన్నమాట దీని పేరు, బట్ నేను పింకీ అని పిలుస్తాను అన్నమాట. సో నౌ పింకీ ఈజ్ 1 year old అన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ. 1 year old అంటే 12 months ఫినిష్ అయిపోయింది. ఓ మై గాడ్. సో ఇంకా నేనేమనుకుంటున్నానంటే ఎక్కువ ఐ మీన్ ఏంటంటే ఈ బర్త్డే ఇలా వీడియో తీసాను కాబట్టి నెక్స్ట్ బర్త్డే కేక్ కటింగ్ ఇలాంటివి ఏమీ వద్దని జస్ట్ నార్మల్గా రెడీ చేయడం అని. సో అదన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పింకీ బర్త్డేకి టార్గెట్ మన సబ్స్క్రైబర్స్ 50 సబ్స్క్రైబర్స్. 1 yearకి 50 సబ్స్క్రైబర్స్ అని రావాలనుకుంటున్నాను. అంటే మనకి ప్రెసెంట్ 15 సబ్స్క్రైబర్స్. దట్ సచ్ ఎ లీస్ట్ నెంబర్ నాకైతే అది. సో చాలా లీస్ట్లో ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, నాది డిసెంబర్లో కదా బర్త్డే. సో డిసెంబర్లోకి 25 ఆర్ అరౌండ్ 30 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఎంత బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అంత ఎనర్జీతో హ్యాపీనెస్తో వీడియోస్ ఉండొచ్చు. మీకు మీ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చకపోతే ఓకే ఫైన్. ఒకవేళ మీకు నచ్చితే జస్ట్ 1 లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఏమవుతుందంటే లైక్స్ పెరుగుతాయి అండ్ నాకు వీడియో తీయాలి ఎక్కడికి వెళ్ళినా అనేసి థాట్ అనేది వస్తుంది అన్నమాట. మీరు మంచి సపోర్ట్ ఇస్తే వస్తుంది. సో నేను లాస్ట్ వీడియోలో నేను మీకు ట్రిప్ టు విజయవాడ చేశాను కదా, సో దాన్ని నెక్స్ట్ వీడియో కూడా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో చాలా వీడియోస్ ఉన్నాయి విజయవాడ ట్రిప్ అన్నమాట. సో అది చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అన్నమాట. అరౌండ్ 4-5 ప్లేసెస్కి వెళ్ళాము. సో చూపిస్తాను అన్నమాట. సో మీరు మంచి సపోర్ట్ ఇస్తే నేను ఫాస్ట్గా ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తాను. సో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఉంది అన్నమాట. సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అంతవరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ పింకీ బర్త్డే వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.